వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వైసీపీ నేతల జాబితాలో తాజాగా కొడాలి నాని చేరారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇప్పటికే తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవే తన చివరి ఎన్నికలు అంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. గుడివాడకు మరో 500 నుంచి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని, తిరిగి అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవి కూడా అవసరం లేదని, ఈ నిధులు సమకూరిస్తే చాలని, ఆ పనులన్నీ పూర్తి చేసి రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పారు కొడాలి. ఈ క్రమంలోనే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తెలిపారు. ఇప్పటికే తన వయసు 52 ఏళ్లని, మరో 5 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ వయసు వస్తుందని, తర్వాత కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తే వారు దిగుతారని అన్నారు. దీంతో కొడాలి కమెంట్స్ వైరల్ గా మారాయి. ఇక తన కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని తెలిపిన కొడాలి నాని, ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంతకుముందు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోని గోతిలో పాతి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చిన కొడాలి నాని, సీనియర్ జూనియర్ ఎన్టీఆర్లను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబు ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో లోకేష్ ని గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు గెంటేసినట్లు జూనియర్ ఎన్టీఆర్ ని గెంటేసి పార్టీని పూర్తిగా ఆక్రమించుకుంటాడని తెలిపారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రధానంగా పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఎంతో చేస్తున్నారని తెలిపిన కొడాలి నాని, పేద ప్రజల కోసం జగన్ 120 సార్లు బటన్ నొక్కి 2,50,000 కోట్లను అందించారని, ఆయన కోసం ఈవీఎంలోని ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు.